అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవకోన. ఈరోజు వీడియోలో రాగి పూరి అలాగే అందులోకి బొంబాయి చట్నీని కూడా చూపించబోతున్నానండి. వితిన్ 10 మినిట్స్లోనే ఈ బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి టేస్టీగా హెల్దీగా ఈ పూరిని చేసేద్దామా? ముందుగా ఈ పూరి కోసం పిండి కలుపుకుందామండి. 1 కప్పు ఫుల్గా రాగి పిండిని బౌల్లో వేసుకోండి. మనం రాగి పిండి ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. మీరు గ్లాస్ కొలత తీసుకున్నా పర్వాలేదు. గోధుమ పిండి వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ దాకా బొంబాయి రవ్వను కూడా వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకుని 1 కప్పు వాటర్ తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. రాగి పిండి వేసుకోవడం వల్ల వాటర్ ఎక్కువైతే తొందరగా లూజ్ అయిపోతుంది అనమాట. సో చూసుకుని కలుపుకోవాలి. నేను 1 కప్పు వాటర్ తీసుకున్నాను కదా, నాకైతే కొంచెం నీళ్ళు మిగిలాయి 1 కప్పుకి అనమాట. ఇలా పిండిని అంతటిని బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండి ముద్దకి అప్లై చేసి మూత పెట్టుకుని 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మనం పూరి కర్రీని తయారు చేసేసుకుందామండి. దీనికోసం 1 కప్పులో 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ముందే ఎక్కువగా నీళ్లు పోసేయొద్దండి. కొంచెం 1 కప్పు నీళ్ళలో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని కొంచెం పలుచగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. కొన్ని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత 1/2 ఇంచ్ అల్లం ముక్కల్ని బాగా సన్నగా తరిగి వేసుకుని వేయించుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరిగి వేసుకోండి. దీంతో పాటుగా 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగాక తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే అందులోకి కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని పసుపు వేగాక ఉల్లిపాయలు మాడిపోకుండా మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ గల 2 టమాటాలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటిని మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి టమాటా మగ్గేంత వరకు కూడా స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో చూసారు కదండి, టమాటా మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కలుపుకుని పక్కన పెట్టుకున్న శనగపిండిని వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే చిక్కగా అయిపోతుంది. కొంచెం ఫాస్ట్గా కలుపుకోండి, లేదంటే ఉండల్లా ఉండిపోతుంది అనమాట. ఇలా కలిపిన తర్వాత తగినన్ని వాటర్ని పోసుకోవాలి. మీకు పలుచగా కావాలంటే ఇంకో కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. లేదు చిక్కగా ఉండాలి అంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనకి శనగపిండి ఉడికేంత వరకు కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ చూసుకుని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా పొడి ఉంటే 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత దించే ముందు కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలిపేసేసి పక్కకు దించేసేయండి. అంతేనండి, వితిన్ 10 మినిట్స్లో ఈ బొంబాయి చట్నీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూరీలు చేసేసుకుందాం. కర్రీ అయ్యేలోపు ఈ పూరీ పిండి మంచిగా నానిపోతుందనమాట. ఇంకో 2 నిమిషాల పాటు పిండిని నేను చూపించిన విధంగా వేళ్లతో నొక్కుతూ ఒత్తుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకుంటూ ఫ్లోర్కి డస్ట్ చేసుకుని పూరీల్లాగా ఒత్తుకోవాలి. మరి పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా ఒత్తుకుంటే పూరీలు నూనెలో వేసేటప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట. ఇలా అన్ని పూరీలు చేసుకుని పూరి వేగడానికి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. కొంచెం పిండి వేసి చూడండి, పొంగుతుంది. పైకి వచ్చిందంటే నూనె బాగా హీట్ అయినట్టే. ఆయిల్ బాగా హీట్ అవ్వకపోతే పూరీలు పొంగవన్నమాట.
ఇలా పూరి వేసేసాక గరిటెతో ఆయిల్ వేస్తూ తిప్పామంటే పూరీలు బాగా పొంగుతాయండి. ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వేగనివ్వండి. ఈ విధంగా రెండు వైపులో కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. ఇలా డీప్ ఫ్రై ఐటెం వద్దు అనుకుంటే ఇదే పిండితో చపాతీలాగా ఒత్తుకొని కాల్చుకోండి. ఈ బొంబాయి చట్నీ చపాతీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మరి మీరు కూడా తప్పకుండా ఈ రాగి పూరీల్ని ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఎలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దేవకోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.